పనికిరాలని విమర్శించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీ లేదని అన్నారు. ఏపీకి ఎక్కువ నిధులు ఇవ్వమని జైట్లీ చెప్పారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బంద్లు చేస్తే ఎందుకని ప్రశ్నించడం దారుణమని అంటున్నారు. పోరాటాలు కూడా జపాన్ నుంచి దిగుమతి చేసుకోవాలా అని ఎద్దేవా చేశారు. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని దూషించి ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తే మోసం కదా చంద్రబాబు నాయుడు గారు? మీరు నిజంగా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఈ రాష్ట్రానికి అనేటువంటి ఖచ్చితమైన అభిప్రాయం మీకు ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనసాగుతున్నారు? మోడీ గారు చంకర కూర్చొని ఎక్కిరించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? మోడీ గారు చంక దిగండి, దిగి మీరు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే కొంత పర్థం ఉంటుంది, కొంత నైతికత ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేస్తారు. మీ మంత్రులేమో కేంద్ర ప్రభుత్వంలో కొనసాగించే కార్యక్రమం చేస్తారు. మీ మంత్రులు లేక మీ ఎంపీలు మాకు పదవులంటే తృణప్రాయమనేమో రంకెలు వేస్తారు. గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళ చివాట్లు పెట్టి వారితో కలగలిపి మీరు ప్రయాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకాలం మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని నేను అడుగుతా ఉన్నా.